హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ వేణు గుణశ్రీ. ఇది నా ఫస్ట్ బ్లాగ్ అండి. వీడియో అంతా ఒకసారి చూడండి, నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ వీడియోలో నేను మైసూర్ ప్యాలెస్ గురించి కొన్ని విషయాలు కూడా చెప్పబోతున్నాను, అలాగే మైసూర్ ట్రిప్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. యాక్చువల్లీ నేను మా అక్క కలిసి మేము బెంగళూరులో ఒక 1 వీక్ ఉండడానికి వచ్చాము చిన్న పని మీద. సో ఇంకట్లా ఒకరోజు మేము ఖాళీగా ఉన్నామని చెప్పేసి మైసూర్ ప్యాలెస్ విజిట్ చేద్దామని అనుకున్నాము. విత్ నో ఐడియా, కొన్ని యూట్యూబ్ వీడియోస్ అలా రెఫరెన్స్ చూసి ఇంకా మేమైతే మా ట్రిప్ ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఫస్ట్లీ మేము హలాసూర్, బెంగళూరులో హలాసూర్ నుండి కెంపగౌడ రైల్వే స్టేషన్కి అయితే మేము మెట్రో ద్వారా వచ్చేసామన్నమాట. దెన్ నెక్స్ట్ అక్కడ నుండి మన మైసూర్కి నెంబర్ ఆఫ్ ట్రైన్స్ ఉన్నాయి. ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి ఒక ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే అవైలబుల్ ఉంది. మేము రీచ్ అయ్యే టైంకి మాకు 8 o'clock ట్రైన్ అయితే దొరికిందనమాట. దెన్ నెక్స్ట్ మేము అక్కడ టికెట్ తీసుకున్నాము. ఎక్స్ప్రెస్ ట్రైన్కి మేము జనరల్లో టికెట్ తీసుకున్నాము. 60 rupees per head పడింది. టోటల్ 2.5 hours జర్నీ. బట్ మాకు అసలు జర్నీ చేస్తున్నంతసేపు ఏమి ఇబ్బంది అనిపించలేదు. చాలా ఫ్రీగా ఎగ్జైట్మెంట్తో వెళ్ళాం కదా, ఇంకా మాకు జర్నీ చేస్తున్నట్టు కూడా ఏం తెలియలేదు. చాలా తొందరగానే రీచ్ అయ్యామనిపించింది. ఇంకా జనరల్లో సీట్స్ కూడా అంత ఇబ్బందిగా ఏం లేవు. మాకైతే కంఫర్టబుల్గానే మేము జర్నీ చేసాము. ఆల్మోస్ట్ 2.5 hours జర్నీ తర్వాత మైసూర్ అయితే రీచ్ అయ్యాము. నేను అలా నడుచుకుంటూ బయటికి వచ్చేసరికి మాకు ఫుల్ ఆకలేస్తుండే. ఇంకా ఏదో ఒకటి టిఫిన్ చేద్దామన్నట్టుగా బయటికి వచ్చేసరికి ఒక రైట్ సైడ్లోనే ఒక మంచి టిఫిన్ సెంటర్ అయితే కనిపించింది. సో ఇంకా మేమైతే వెళ్ళి ఒక 2 టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసాము. కానీ రేట్స్ మాత్రం అసలు ఫుల్ హై ఉన్నాయన్నమాట. అసలు మామూలుగా బయట వాటితో కంపేర్ చేస్తే ఇందులో మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి రేట్స్. ఇంకా అయినా కూడా ఇంకా మాకు వేరే ఎక్కడ వెళ్ళాలి తెలియదు కాబట్టి ఉన్న ఒక్క టిఫిన్ సెంటర్లో ఏదో ఒకటి తినేద్దాం అన్నట్టుగా ఒక మసాలా దోశ పూరి అయితే ఆర్డర్ చేసినాము. ఇంకా మసాలా దోశ అయితే అసలు గీ అయితే మామూలుగా వేయలేదు బాబోయ్. నెయ్యిలో దోశ వేసాడా, దోశలో నెయ్యి వేసాడా కూడా అర్థమే కాలేదు. అసలు చాలా ఉండే, కానీ టేస్ట్ వైజ్ మాత్రం ఇట్స్ ఆసమ్. ఇంకా పూరి వచ్చింది, పూరి కూడా ఇంకా బాగుంది, వెరీ నైస్ అనమాట. తిన్నాము. దెన్ కాఫీ అయితే ఆర్డర్ ఇచ్చాం, కానీ క్వాంటిటీ వైజ్ మాత్రం కాఫీ అసలు భరించలేం రా బాబోయ్. అంత కాఫీ ఎవరు తాగుతారు? మా వల్ల అయితే కాలేదు అసలు. అనవసరంగా 2 ఆర్డర్ చెప్పామని అనుకున్నాము. ఇంకెలాగో అలా సగం సగం తాగేసి బయటకు వచ్చేసి ర్యాపిడో అయితే బుక్ చేసాము డైరెక్ట్ ప్యాలెస్కి. బయట అయితే ఒక జంక్షన్లా ఉంటుంది మైసూర్ రైల్వే స్టేషన్ ఎదురుగా. అక్కడైతే నెంబర్ ఆఫ్ ఫొటోస్ ఉంటాయి. వాళ్ళతో డైరెక్ట్గా మాట్లాడుకుంటే ఇంకా అంతే, మన పర్స్ ఖాళీ చేసేస్తారు. కొత్తగా వెళ్ళినామని వాళ్ళకి అర్థమైతే మాత్రం ఇంకా మన ప్లాన్స్ ఏం వర్కౌట్ అవ్వవు. ఆటో వాడే మనకి ఒక ట్రిప్ ప్లాన్ చేసి ఒక ప్యాకేజ్ చెప్పేస్తాడు. ఇంకా మనం దాన్ని బ్లైండ్గా ఫాలో అవ్వడమే. మాకు కూడా ఇలాంటిదే ఒకటి చెప్పాడు. అన్ని ప్లేసెస్ పేర్లు చెప్పి తీసుకెళ్తాము, బాగుంటుంది, ఇంత ప్యాకేజ్ అని మాట్లాడాడు. కానీ ఇంకా మాకు అవన్నీ సెట్ అవ్వవు అని చెప్పేసి మాకు అర్థమైంది. అందుకే డైరెక్ట్ ర్యాపిడో బుక్ చేసుకున్నాము. ఫైనల్లీ మా లొకేషన్కి అయితే మేము రీచ్ అయిపోయామన్నమాట. ఇక్కడ వారాహ ఎంట్రన్స్ ఉంది, ఈ గేట్ నుండే ఎంట్రీ అన్నమాట. ఇక్కడే టికెట్ తీసుకొని ఎంట్రీ అవ్వాలి. మేము వెళ్ళిన టైంకి మాత్రం ఇది మాత్రమే ఓపెన్ ఉంది. మ్యాక్సిమం టైమ్స్లో కూడా ఇది మాత్రమే ఈ సైడ్ నుండే అలౌ చేస్తారంట. ఇంకా ఇక్కడ చూడడానికి చాలా ప్లేసెస్ ఉంటాయి. చాముండి హిల్స్ అని, అక్కడ అమ్మవారు ఉంటారంట. కానీ మేము వెళ్ళలేదు, ఓన్లీ మైసూర్ ప్యాలెస్ మాత్రమే విజిట్ చేసాము. ఇంకా మైసూర్ ప్యాలెస్ కూడా నైట్ వ్యూ చాలా బాగుంటుందంట, బట్ అది కూడా మాకు టైం లేక మేము మిస్ అయిపోయాము. సో ఇక్కడ పర్ హెడ్ 120 rupees టికెట్ అయితే మేము తీసుకొని లోపలికి వచ్చేసాము. ఇంకా అక్కడే లోపలికి రాగానే రైట్ సైడ్లో ఒక టెంపుల్ అయితే ఉంది. దాని డీటెయిలింగ్, ఆర్కిటెక్చర్ వాజ్ అమేజింగ్. సో ఇక్కడ నుండి చూస్తే వ్యూ పాయింట్ మాత్రం ఇలా కనిపిస్తుంది అనమాట మొత్తం. ఇంకా అంటే జస్ట్ ఒక కార్నర్ నుండి మనకి ఇట్లా ఈ వ్యూ అనమాట. సో మీకు ఇక్కడ కనిపిస్తుందా ఈ వెహికల్? ఇందులో మనల్ని మైసూర్ ప్యాలెస్ చుట్టూ ఒక రౌండ్ అయితే తిప్పుకుంటూ మొత్తం చూపిస్తారనమాట. ఇందులో పర్ హెడ్ 50 rupees తీసుకుంటారు. సో ఇంకా ఇలా నడుచుకుంటూ వెళ్తే రైట్ సైడ్లో మనకి ఎంట్రన్స్ ఉంది. ఈ ప్యాలెస్ని 1912లో నిర్మించారట. 15 years టైం పట్టిందంట మొత్తం కన్స్ట్రక్షన్ అయిపోవడానికి. మొత్తం ఈ ఏరియా వచ్చేసి ప్యాలెస్ ఏరియా మొత్తం 72 acresలో ఉంటే ఓన్లీ ఈ మహల్ వరకు మాత్రం ఒక 4 acresలో దీన్ని కన్స్ట్రక్షన్ అయితే చేశారంట.
మోస్ట్లీ ఇండియాలో ఉన్న అన్ని మహల్స్లో ద మోస్ట్ విజిటెడ్ ప్యాలెస్ అంట ఇది. అంటే చాలామంది విజిటర్స్ వచ్చి వెళ్తూ ఉంటారంట. సో ఇందులో మనకి ఓన్లీ 25% ఆఫ్ ద మహల్ మాత్రమే మనకి చూడడానికి అలౌ ఉంటుంది. మిగతా 75% అనేది మనకి చూడడానికి అలౌ ఉండదు. ఎందుకంటే ఈ మహారాజా ఫ్యామిలీ ఏదైతే ఉందో ఇప్పటికీ కూడా వాళ్ళ జనరేషన్స్ ఉన్నాయంట. బయట వ్యూ అయితే ఇది ఇంకా చూపిస్తున్నాను కదా. మహల్ మొత్తం కూడా లైట్స్తోనే అయితే డెకర్ చేశారు. నైట్ లైట్ షో అది ఉంటుంది కదా, సో దానికోసం. అండ్ ఒక మంచి రోజ్ గార్డెన్ కూడా ఉండే. దసరా టైంలో మాత్రం ఇక్కడ రథోత్సవం అని ఒక ప్రోగ్రామ్ ఏదో జరుగుతుందంట. ఇంకా ఆ టైంలో మాత్రం మహల్కి 100% విజిట్ అయితే ఉంటుందంట. మహల్ బయట వ్యూని నేను మా సెల్ఫీస్లో క్యాప్చర్ చేశాను. కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తున్నా ఇందులో, ఒకసారి చూడండి. సో ఇంకా బ్యాక్ సైడ్ ఇలా మనకైతే కౌంటర్ పాయింట్స్ ఉన్నాయి. ఇక్కడ మనం చెప్పులు అయితే తీసేసి వాళ్ళు మనకు బ్యాగ్స్ ఇస్తారు, అందులో పెట్టేసి మళ్ళీ ఇచ్చేయాలి. టోకెన్ ఇస్తారు మనకి. ఇది ప్యాలెస్ ఎంట్రీ అనమాట. ఇక్కడ నుండి ఇంకా లోపలికి వెళ్ళాలి. వీళ్ళు ఇక్కడ ప్రజలు అంతా కూడా ఇది ప్యాలెస్ని వాళ్ళ గుడిలాగా భావిస్తారు. సో అందుకే లోపలికి చెప్పులు ఎంట్రీ లేదు. స్టార్టింగే మనకి ఇక్కడ ఒక చిన్న రూమ్లో ఒక స్టాల్ అయితే పెట్టారనమాట. లోపలికి వీడియో అలౌ లేదు. సో ఎంట్రీలోనే ఆమె నన్ను ఆపేసింది. మామూలుగా బొమ్మలు, ఇంకా శాండిల్వి, శారీస్, ఇట్లా జ్యువెలరీ, ఇట్లాంటి ఐటమ్స్ అయితే ఉన్నాయి అందులో. సో ఇంకా ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇవైతే ఫిరంగులు అంటారంట వీటిని. అప్పటి కాలంలో రాజులు యూజ్ చేసేవాళ్ళంట. అండ్ దసరా టైంలో ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు కూడా వీటిని యూజ్ చేసి చూపిస్తారంట. అన్నీ కాదు కానీ కొన్ని అయితే పనిచేస్తున్నాయంట, వాటిని యూజ్ చేసి చూపిస్తారంట. ఇది ఎంట్రీ పాయింట్ అనమాట. సో లోపలికి ఎంట్రీ అవ్వగానే మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఈ మహల్ యొక్క పాత బిల్డింగ్ ఆర్కిటెక్చర్ది బొమ్మ అయితే కనిపిస్తుంది. దాని పక్కనే అది అమ్మవారు అనమాట, చాముండేశ్వరి అమ్మవారు. ఇక్కడ మైసూర్ మహారాజా వాళ్ళకి దేవత అనమాట. తనని మాత్రమే ఎక్కువ కొలుస్తారంట. ఎవ్రీ డే ఇక్కడ అదే ప్లేస్లో దీపారాధన కూడా చేస్తారంట. అండ్ ఇది కనిపించేది మాత్రం ఈ ఆర్కిటెక్చర్ ప్రజెంట్ ఉన్న బిల్డింగ్. అండ్ ఇటు సైడ్ వైట్ ఇటాలియన్ మార్బుల్స్తోని ఆ బొమ్మలు అనమాట అవి. ఆ మార్బుల్స్ని మహారాజా వాళ్ళకి బ్రిటిష్ వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారంట. అండ్ ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, ఇది వీణా గణపతి అనమాట. మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి క్లియర్గా మండపం లోపల. డిఫరెంట్ కలర్ మిర్రర్స్తో దీన్ని అయితే వాళ్ళు తయారు చేశారంట. ఇంకా ఇక్కడ వచ్చేసి ఇక్కడ ముందు చూస్తే ఇక్కడ కూడా కొన్ని దేవుళ్ళు ఉన్నారు. అది కూడా రాజస్థాన్ మార్బల్తో తయారు చేశారంట. ఈ విగ్రహాలని కూడా మన హిందూ దేవుళ్ళు అనమాట. కనిపిస్తుంది కదా, ఆంజనేయ స్వామి, వినాయకుడు, ఇంకా అందరూ ఉన్నారు. సో ఇంకా అలా లోపలికి వెళ్తుంటే మనకి ఇక్కడ 2 ఏనుగు బొమ్మలు అయితే కనిపిస్తాయి. అవి నిజానికి ఏనుగువి ఒరిజినల్ తలలంట. దాన్ని ఇప్పటికీ కూడా లోపల ఫ్లెష్ అదంతా తీసేసి ఇంకా అలా పెట్టి కెమికల్ వాష్ చేస్తూ దాన్ని మెయింటైన్ చేస్తున్నారంట. ఇది 1955లో అప్పటి రాజు వీటిని వేటాడి చంపేసి తీసుకొచ్చాడంట ఆ తలల్ని. 2 గోల్డెన్ గేట్స్తో ఎంట్రీ అయితే ఉంటుంది. తర్వాత లెఫ్ట్ సైడ్ నుంచి స్టెప్స్ ఉంటాయి. ఇంకా అలా పైనకి వెళ్తే మనకి పెయింటింగ్ డీటెయిలింగ్ అంతా కనిపిస్తుంది మనకి గోడల పైన లెఫ్ట్ సైడ్. అంటే మహారాజా వాళ్ళ స్టోరీ అదంతా కూడా పెయింటింగ్స్ ద్వారా మనకి ఇక్కడ చూపిస్తూ ఉంటారు. కింద రైటింగ్స్ కూడా ఉంటాయి, స్టోరీ అదంతా. ఇంకా లోపల ఆర్కిటెక్చర్, డిజైనింగ్, పెయింటింగ్ అదంతా కూడా చాలా కలర్ఫుల్గా, చాలా నీట్గా బాగా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అప్పట్లో కూడా చాలా బాగా చేశారు. ఇది హాల్ అన్నమాట ప్యాలెస్ లోపల.
చాలా పెద్దగా ఉంది, చాలా బాగుంది కూడా. ఈ మహారాజా వాళ్ళందరివి కూడా పెళ్ళిళ్ళు ఇదే హాల్లో జరుగుతాయంట. ఇప్పటికీ కూడా ఉన్న జనరేషన్ వాళ్ళు కూడా ఇక్కడే వాళ్ళ పెళ్ళిళ్ళు అనేవి చేసుకుంటారు. ఇక్కడ చూస్తే అన్నీ మనకి వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ అవి కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఈ ఫోటోలో కనిపిస్తుంది కదా, ఈవిడే రాణి అంట. తనకి 5 పిల్లలు అండ్ తన హస్బెండ్ చాలా ఎర్లీగా చనిపోయారంట. సో ఇంకా తర్వాత తను 5 పిల్లల్ని పెంచి పెద్ద చేసి రూలింగ్ అంతా కూడా తనే స్టార్ట్ చేసిందంట. సో అందుకే తనని చాలా స్ట్రాంగ్ లీడర్ అని చెప్తారు. అండ్ మీకు ఇందాక కనిపిస్తే అది రెడ్ శారీ ఉంది కదా, అది 16 గజాల శారీ అంట. అండ్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఈ బాక్సెస్ ఇవన్నీ కూడా గిఫ్ట్ బాక్సెస్ అని చెప్పేసి అన్నారు. సో ఇంకా ఇక్కడ ఈ రాజా వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వాలన్నా, వాళ్ళ నుంచి వీళ్ళకి ఏదైనా గిఫ్ట్స్ రావాలన్నా కూడా ఆ బాక్సెస్ ద్వారా వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకునేదంట. అండ్ ఇదే బంగారు రథం, దీనిపైనే అమ్మవారిని ఊరేగింపు చేస్తారంట. దసరా టైంలో అన్ని పూజలు నిర్వహించి ఇంకా ఈ బంగారు రథం పైనే ఊరేగింపు అయితే చేస్తారంట. దీని టోటల్ వెయిట్ వచ్చేసి 750 kgs అంట. సో స్టార్టింగ్లోనే మనకి కృష్ణరాజ వడియార్ గారి స్టాచ్యూ అయితే కనిపిస్తుంది. సో మీరు ఇక్కడ ఇది చూడొచ్చు, చాలా కలర్ఫుల్గా లైవ్ మనిషిలాగా ఇలా బొమ్మనైతే చేసి పెట్టారు. ఇంకా లోపలికి ఎంట్రీ చూస్తే మాత్రం చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉండే. ఇదంతా కూడా నేను రికార్డ్ చేశాను. మహల్ మొత్తము చాలా డీటెయిలింగ్గా ఉంది. ప్రతి ఒక్క డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ అండ్ లైటింగ్ అండ్ ఎవ్రీథింగ్ చాలా కలర్ఫుల్ ఉండే. ఒకసారి అంతా కవర్ చేశాను, మీరు కూడా ఒక లుక్ చూసేయండి. సో ఇది కనిపిస్తుంది కదా, దీన్ని దర్బార్ హాల్ అంటారంట. సో ఏదైనా మీటింగ్స్ అయినా ఏమైనా కూడా ఇక్కడ నుండే జరుగుతాయి. సో చూసారు కదా, ఇదే అన్నమాట మొత్తం మహల్ వ్యూ లోపలంతా కూడా. అండ్ బయట వచ్చేసి కొన్ని పిక్స్ దిగాం మేము. ఇంకా తర్వాత నేను ముందు స్టార్టింగ్ వీడియోలో చూపించాను కదా, ఒక వెహికల్ పర్ హెడ్ 50 రూపీస్ అని చెప్పి, మేము ఒకసారి అందులో కూడా వెళ్దామని చెప్పేసి వెళ్ళాము. అంత పెద్ద ఎఫెక్టివ్గా ఏమి అనిపించలేదు అందులో. అండ్ జస్ట్ అలా వ్యూ ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పేసి ఎక్కాము. చూపించాడు మంచిగా, మహల్ చుట్టూ ఒక ప్రదక్షిణ లాగా జరిగింది. మీరు ఈ వీడియో చూసి ఎంజాయ్ చేశారని నేనైతే అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటాను. ఫ్యూచర్లో ఎట్లాంటి వ్లాగ్స్ చేసినా కూడా ఇంకా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. ఇది నా స్టార్టింగ్ వ్లాగ్ కాబట్టి మీరందరూ కూడా దీన్ని చూసి నన్ను ఎంకరేజ్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. తప్పకుండా మీకు ఈ వీడియో నచ్చితే కనుక కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నాకు తెలిసినంత వరకు నేనైతే మీకు ఎవ్రీథింగ్ చూపించానని అనుకుంటున్నాను ఈ వీడియోలో. సో ఇంకా వెహికల్లో వెళ్తున్నప్పుడు ఆ వ్యూ ఎలా ఉంటుందో కూడా అటాచ్ చేశాను. ఆ వ్యూ కూడా ఒకసారి చూసేయండి, బయట నుండి ఎలా ఉంటుంది, ఎలా కనిపిస్తుంది మహల్ మొత్తం అనేది. సో అదన్నమాట మహల్ గురించి అంతా. అండ్ ఫైనల్లీ
మైసూర్ వచ్చి మైసూర్ పాక్ తీసుకోకపోతే ఎట్లా అండి. సో అందుకే ఇక్కడ గురు స్వీట్స్ అని చెప్పేసి చాలా ఫేమస్ అంట, చాలా ఇయర్స్ నుంచి ఉంది. అక్కడ ప్యూర్ మైసూర్ పాక్ దొరుకుతుంది, ఒరిజినల్ మైసూర్ పాక్ ఇక్కడే తయారు చేశారంట. ఇంకా అక్కడికి వెళ్ళి మాకు కావాల్సినంత మైసూర్ పాక్ తీసుకున్నాము. అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. అండ్ దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.